సో ఇజ్రాయెల్ వాళ్ళ వైఖరి ఏంటి అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అడిగావు. ఇజ్రాయిల్ వాళ్ళకి భారతదేశం అంటే ఎంత ప్రేమ తెలుసా? మా దేశం ఏర్పడడానికి కారకులు మీరేనండి. అప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి దిక్కుమాలిన పనికి ఈ భారతదేశం నుంచి, ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి, మైసూరు నుంచి, జైపూరు, ఉదయపూర్ నుంచి వీళ్ళందరూ పంపించినటువంటి సైన్యమే మమ్మల్ని రక్షించింది. బ్రిటిష్ వాళ్ళ ఓడల్ని ముంచేసి బ్రిటిష్ వాళ్ళ సైనికుల యొక్క నడ్డీ నడుము ఇరిచి మమ్మల్ని కాపాడింది. థ్యాంక్ యూ ఇండియా. వాళ్ళ రాజ్యాంగంలోనే రాసుకున్నారు అబ్బా అది. ఇజ్రాయెల్ వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఫస్ట్ రెజల్యూషన్, అంటే ప్రతి కంట్రీ కూడా రెజల్యూషన్స్ రాస్తుంటాయి కదా. మనం కనుక క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగితే రెజల్యూషన్ రాస్తామా? అవును. కంపెనీస్ వాళ్ళు మీటింగ్లు పెడితే కూడా రెజల్యూషన్ రాస్తారు కదా. బోర్డు రెజల్యూషన్, ఏజీఎం రెజల్యూషన్, ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ రెజల్యూషన్స్ అని. అలా వాళ్ళు రాసుకునే ఫస్ట్ రెజల్యూషన్ ఏంటి అంటే థ్యాంక్స్ టు భారత్. ఓకే, ఇండియాకి థ్యాంక్స్ చెప్తూ ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను 48లోనే కదా వాళ్ళు ఏర్పడ్డారు. 47, వాళ్ళది 48, చైనాది 49. 3 డేట్స్, కానీ ఎంత తేడా ఉందో చూడు. అవునా? ఇజ్రాయిల్ వాళ్ళు మనకి ఎప్పుడు కూడాను సహాయ సహకారాలను అందిస్తారు. కానీ ఎక్కడా కూడాను అది బయటపడదు, చాలా సీక్రెట్గా ఉంటారు. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఆ స్థావరాలు ఎక్కడున్నాయి, అంటే మిలిటెంట్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఉగ్రవాదులు ఏ స్పాట్లో ఉన్నారు, దాని కోఆర్డినేట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు, ఎంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పింది ఇజ్రాయిలీ వాళ్ళే. 1999లో కార్గిల్ వార్ జరిగినప్పుడు, ఇప్పుడు కూడా అంతే. స్థావరాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన స్థావరాలు ఎక్కడున్నాయి, ఈ ముడిన్ అనేటువంటి వాడు కరాచీలో ఎక్కడ దాక్కున్నాడు, చెప్పింది మసూద్ వాళ్ళే. వాళ్ళు ప్రయత్నించారు, మన వాళ్ళకి దొరికింది, వాళ్ళు ప్రయత్నించారు, దొరికింది. మన వైపు నుంచి మనం చేసాము, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేశారు. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే టాలీ అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు మనకు చాలా సహాయం చేస్తారు. భారతీయులు అంటే వాళ్ళకి చాలా ప్రేమ. మనకు కూడా ఇజ్రాయెల్ అంటే అంతే. కానీ ఇజ్రాయెలీ వాళ్ళతో మనకి ఎప్పుడూ ప్రాబ్లం లేదు. నేను ఇంతకుముందు కూడా కొంతమంది వీడియోలు అడిగితే చెప్పాను నేను, రష్యా ఎలాగైతే నమ్మదగ్గ మిత్రుడో ఇజ్రాయెల్ కూడాను అలాగే నమ్మదగ్గ మిత్రుడు. మన భారతీయ సంతతి ఇంచుమించుగా 2-3 లక్షల మంది ఉంటారు అలా. అలా ఎక్కువ మంది వ్యవసాయం చేసేవాళ్ళు, డాక్టర్సు, టీచర్సు, నర్సులు ఉన్నారు. పాపం అనవసరంగా వాళ్ళకి ఆ పిఎల్ఏతో ప్రాబ్లం వచ్చే సంగతి సమాచారం. కానీ పాకిస్తాన్లో కూడాను హమాస్ వాళ్ళు వచ్చారని చెప్పింది వాళ్ళే. డ్రోన్ టెక్నాలజీ కూడా మనకు ఇచ్చారు వాళ్ళు. కూడా మనకు కొన్ని డ్రోన్స్ ఇచ్చారు. ఇదిగో నువ్వు ఇట్లాంటి చెప్పించుకోక నా చేత ఎవడెవడు ఏమేమి ఇచ్చాడు సంగతి సమాచారం అనేది. అరే భారత సైన్యానికి మన దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలు స్వామి. నువ్వు ఇట్లాంటి నా చేత చెప్పిస్తావు, ఇది నాకు అర్థం కాదు. మనకి ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దాచిపెట్టావు, మిసైల్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఎన్ని నా చేత చెప్పిస్తే ఎట్లా? కొన్ని సీక్రెట్స్ అనేటువంటిది సీక్రెట్గా ఉండాలి, కానీ మనం చెప్పకూడదు ఇట్లాంటివన్నీ. గురూజీ ఒకటే ఒక మాటలో చెప్పాలంటే, ఇజ్రాయెల్ అనేటువంటిది భారతదేశానికి చక్కటి మిత్రుడు, నమ్మదగ్గ మిత్రుడు, 100% నమ్మదగ్గ మిత్రుడు. అవసరమైతే ఇజ్రాయెల్కి సహాయం చేయడానికి మనం ఎటువంటి విధంగా కూడా వెనకాడకూడదు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఇద్దరము కూడాను ఒకే మాట మీద ఉంటాం. అక్కడ ప్యారిటీ చూడు ఎట్టొస్తుందో. అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు, ఇజ్రాయెల్ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు, మనము ఇజ్రాయెల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ అమెరికా వాళ్ళు ఏంటంటే ఆయుధాలు అమ్మే దగ్గరేమో పాకిస్తాన్ దగ్గరికి పోతారు, మిగిలిన ఎవరికేమో ఇండియా దగ్గరకు వస్తారు. ఈ మాత్రం ఉంటుందిలే ఎక్కడైనా కానీ. అందరూ మనుషులు కూడాను ఒకే రకంగా ఉండాలని లేదు కదా. 5 ఏళ్ళు సమానంగా ఉంటాయా? ఉండవు కదా. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇజ్రాయెలీ వాళ్ళతోటి, రష్యా వాళ్ళతోటి మనకి ఎప్పుడు ప్రాబ్లం.